ఆల్మోస్ట్ ఇంట్లో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మొబైల్లో చూస్తుంటారు కానీ వాళ్ళ డ్యాన్స్ అంటే తెలియదు వాళ్ళకి. ఇప్పుడే కాను నాకు తెలిసి, కానీ ఫస్ట్ టైం రాయపాలెంలో ఇంత చేసి మేము ఎవరు లేకపోయినా కూడా తనంతా తాను ఎవరైనా సరే అలా చూపించి వదిలేస్తారు. బట్ ఫస్ట్ టైం 7 రోజుల్లోనే మన పిల్లల్ని ఈ రేంజ్ తీసుకొచ్చినటువంటి మన డ్యాన్స్ మాస్టర్ హరీష్ ఇప్పుడు స్పెషల్గా పర్ఫార్మ్ చేస్తున్నారు మీకోసం ఒక సాంగ్. సో మీరు what I say, go to the sound, say, let's get on the floor and say adios samba. Do this what I say, do the say, let's bring it the bag and say adios samba. సరికొత్తగా ఉపెత్తుగా చెలరేగి చిందులేసైనా శృతి మెత్తగా గమ్మత్తుగా గమకాలు అందుకోనా. సరికొత్తగా ఉపెత్తుగా చెలరేగి చిందులేసైనా శృతి మెత్తగా గమ్మత్తుగా గమకాలు అందుకోనా.
సో నెక్స్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి గిఫ్ట్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఈ వారం రోజులు హరీష్ కృషి ఉంది ఇది సక్సెస్ వెనుక. సో మా ఫౌండేషన్ తరఫున ఇతనికి కొంత అమౌంట్ ఇస్తున్నాం. ఇతని శ్రమని మెచ్చి ఎవరన్నా ఇక్కడ ఉన్నవాళ్ళు ఇతనికి బహుమానంగా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వచ్చు. ఎనీబడి ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇతని శ్రమని గుర్తించి ఏదో ఒక బహుమానం ఇవ్వాలి అని అనుకుంటే ముందుకు వచ్చి ఇవ్వచ్చు. అలాగే దయచేసి ఎవరు వెళ్ళదు మీ పిల్లలకి ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. అలాగే ఎర్రమోతు కోటేశ్వరరావు డీలర్ బాబాయ్ చాలా సంతోషం. మన పిల్లకాయలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో డ్యాన్సులు అవన్నీ కూడా వేశారు. మీరందరూ కూడా ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఇంతసేపు కూర్చొని వాళ్ళకి బాగా పూర్తి మద్దతు ప్రకటించారు. ఒకట విషయం మనం తెలుసుకోవాలి, మనం చేసుకునే కార్యక్రమం మన సొంతం. ఏదో డ్యాన్సులు డ్రామాలు మనం డబ్బులు ఇచ్చి పెట్టుకునేది అది అప్పు లాంటిది. అంటే మన దగ్గర సొంతంగా డబ్బులు లేనప్పుడు ఉన్నప్పుడు మామయ్య అక్కడ లేడా. కానీ మనం చేసుకునే కార్యక్రమం అంత ఉత్సాహంగా అంత సొంతంగా మనం అరువు తెచ్చుకునేటువంటిది ఉండదు. అది ఎప్పటికీ భారమే, మరీ తప్పని పరిస్థితులు చేసుకోవాలి. అది ప్రధానమైనటువంటి విషయం. మనం ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ఉత్సాహంగా ఇంకా ఎక్కువ మంది ఈ సంవత్సరం 20 పాటలు వేస్తే వచ్చే సంవత్సరం 30 పాటలు
ఒక ఘనంగా అంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఎక్కువ చేయడం కాదు, ఎక్కువ మంది పాల్గొనేటట్టుగా చూసుకోవాలి. ఈ సంవత్సరం ముగ్గుల్లో 17 మంది పాల్గొంటే వచ్చే సంవత్సరం ఇంకా 34 మంది పాల్గొనేటట్టుగా ఆ రకంగా అందరూ కూడా మీరు ఎంతో ఉల్లాసంగా ఇట్లా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు పిల్లకాయలు చాలామంది చాలా బాగేశారు, కానీ రేపటి నుంచి ఆ డ్యాన్సులు అవన్నీ మర్చిపోండి. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మీ చదువులు మీ కార్యక్రమాల్లో మీరు కొనసాగాలి. కానీ ఇది ఇంతవరకే, మళ్ళీ దీన్ని మీరు కొనసాగించాలా. ఏదో అబ్బాయి బాగేశాడు, మన ఆ పేరు తెలియదు, మన కొత్తపాలెం కృష్ణయ్య కొడుకు చాలా బాగేశాడు, అదేదో మనం అందరం అనుకుంటున్నాం, ఇప్పుడైతే ప్రైజులు ఇస్తూ ఉంటే బాగానే ఉంది. కానీ మీరు అందరూ కూడా పిల్లకాయలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ డ్యాన్సులు, ఈ పాటలు, ఈ సినిమాల గోల ఇదంతా కూడా ఇక్కడనే ఇంతవరకే. ఇది మర్చిపోయి ఇంకా మీ చదువుల్లో మీ దాంట్లో మీరు రానిచ్చి మీ ప్రతిభ చూపిస్తే మీరు పైకి వస్తారు, మీకు ఉపయోగంగా ఉంటుంది. అంటే ఎట్టాటి వాటి వల్ల ఈ ఉల్లాసంగా ఈ ఆనందంగా ఎట్టాటి కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది, కానీ దానివల్ల మీకు వచ్చే పెద్ద ప్రయోజనం ఏం లేదు. ఈ కార్యక్రమం వరకు చేసుకోండి. అంతవరకే నేను మా పిల్లకాయలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇచ్చేటువంటి సలహా. ఇక మనకు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, మన కార్యక్రమం మొదలు పెట్టంటారా? సరే, హలో. మొదటిగా డ్యాన్స్ చేసిన పార్టిసిపెంట్స్ నేను లిస్ట్ చదువుతూ ఉంటాను, ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళ మొమెంటో తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. వై మోహన్, ఒకసారి అది పట్టుకోండి, ఒకసారి ఆ ప్యాకెట్ తీసేసి దాని వరకు పట్టు, మొమెంట్ వరకు పట్టుకోండి, తీసేయండి. ఒకసారి పట్టుకోండి, దాన్ని పట్టుకో, 2 చేతులు పట్టుకో, ఆయన చూపించండి, అలాగే ఉండు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఎం మహేంద్ర. ఇలా చూడండి, ఇలా చూడాలి. సుబ్బారావు సార్ పైకి రమ్మా. బాబు చూడమ్మా. ఓకే, ఫాస్ట్గా రండి. వై వెంకట్. చూడమ్మా. ఓకే ఓకే. వై నరేష్. చూడమ్మా. ఓకే. వై రాజేష్. ఒకటి ఎట్లా ఉంది చూడమ్మా. వై చందు. ఓకే. చూడండి. ఓకే. ఎం సందీప్. చూడండి. ప్రసాద్. ఓకే. సుమన్. ఓకే. మహేష్. ఫణీంద్ర రాక్ స్టార్. మొమెంటం తీసుకున్న వాళ్ళు